అప్పీల్ చేస్తాను, దయచేసి కూర్చోండి. కూర్చోండి, నేను మాట్లాడిన తర్వాత కావాలంటే మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారికో వారికో మైక్ ఇద్దరు గారు దయచేసి కూర్చోవాలన్న అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, ఐఎమ్ అప్పీలింగ్ దెమ్, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇక్కడ ఏం అన్యాయం లేదు, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ఇస్తా అంటున్నా, అధ్యక్ష ప్లీజ్, నేను ఇస్తా, సబితా ఇంద్రారెడ్డి గారికి ఇస్తా, నేను మైక్ ఇస్తా, కూర్చోండి. నేను మైక్ ఇస్తా, కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష దయచేసి ప్లీజ్ వారిని ఒక్క నిమిషం. అధ్యక్ష దయచేసి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ. సార్ దయచేసి మీరు కూర్చోండి, నేను మాట్లాడిన తర్వాత. సార్ ప్లీజ్ 2 నిమిషం, 1 నిమిషం కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి అండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష. చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి, సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో 2004 కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009లో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద